తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం తల్లి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అమ్మవారి దయ, మీ ఆశీస్సులు. అమ్మా అసలు ఎన్నో సందేహాలు. కార్తీక మాసం అనగానే ప్రతిరోజు పండగలాగానే ఉంటుంది. అవును. పౌర్ణమి అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు రాబోతున్నటువంటి అష్టమి ఎంతో విశేషం అని అంటారు. అవును. కాలభైరవుని జన్మాష్టమిగా చెప్తారు. అవును. మరి ఈ రోజున ఎలా పూజ చేయాలి, అసలు కాలభైరవుణ్ణి ఎందుకు పూజించాలి, ఎలా పూజించాలి, ఆయన అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తశ్యై 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 నమో నమః. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో వచ్చే కృష్ణపక్ష అష్టమి కాలభైరవ జయంతి, కాలభైరవుడి యొక్క జన్మదినం. అసలు కాలభైరవుడు అంటే మనం చాలా మంది ఒక శునక రూపంలో చూస్తూ ఉంటాం. సహజంగా మనకు కూడా అలాగే చెప్తూ ఉంటారు. క్షేత్రపాలకుడు కాశీలో కూడా అలాగే ఉంటాడు. ఇక్కడ అసలు కాలభైరవుడు అంటే అర్థం ఏంటి? కాళీ అన్నా కాలభైరవుడు అన్నా అర్థం ఏంటి? మనం చెప్పుకుంటూ ఉంటాం కాలభైరవుడు కాలాన్ని అనుక్షణం వీక్షించేవాడే కాలభైరవుడు. కాలం ఆయన అధీనంలోనే ఉంటుంది. అందుకే కాలభైరవుడు అంత పవర్ఫుల్. మనం చేసే తప్పులు ఎవరు గమనిస్తూ ఉంటారు అనుకుంటూ ఉంటాం కదా. ప్రతి క్షణం మనం చేసే తప్పుల్ని బేరీజు వేస్తూ కాలాన్ని అనుక్షణము దాన్ని ఏమంటారు, రక్షిస్తూ ఉంటాడు, వీక్షిస్తూ ఉంటాడు, పాలిస్తూ ఉంటాడు. కాబట్టే కాలభైరవుడు ఆయన. అందుకే అంత పవర్ఫుల్. అనుక్షణము ఆయన కూడా ఒక రుద్రాంశే కాలభైరవుడు కూడా. ఈ కాలభైరవాష్టమిని కార్తీక కృష్ణపక్ష అష్టమి నాడు కాలభైరవ జయంతిగా జరుపుకుంటారు. చాలా చోట్ల ఈ కాలభైరవ ఉపాసనలో ఉన్న వాళ్ళు 5 రోజులు పండగ కింద జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజు నుంచి ప్రారంభిస్తే 5 రోజులు అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి 5 రోజులు కూడా జరుపుతారు. ఈ కాలభైరవ అష్టమిలో చాలా సందేహాలు ఉంటాయి. ప్రతి నెల వస్తూ ఉంటాయి కాలభైరవాష్టమి. కానీ ఇదే అసలైన కాలభైరవాష్టమి. ఇదే కాలభైరవాష్టమి. మార్గశిర మాసంలో ఇక్కడి నుంచి అష్టములన్నీ చాలా ప్రాముఖ్యత. ఇక్కడి నుంచి ఇది చూసుకుంటే మార్గశిర మాసంలో అనఘాష్టమి వస్తుంది. అనఘాష్టమి వ్రతం కూడా చాలా విశేషం. అది కూడా చెప్పుకుందాం. అది కూడా చేసి చూపించడానికి, ఎందుకంటే చాలా మందిని అడుగుతున్నారు ఎలా చేయాలి అని. తప్పకుండా. ఎందుకంటే అనఘా వ్రతం చేయడం చాలా మందికి తెలియదు కాబట్టి అది కూడా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం ముందుగా. కాలభైరవ అష్టమి రోజు మనం చేయవలసిన విధి విధానాలు ఏమిటి? ఇంట్లో ఏం చేయాలో చెప్పండి అమ్మా. అలాగే దేవాలయంకి వెళ్తే అక్కడ ఏం చేయాలో కూడా చెప్పండి. సాధారణంగా కాలభైరవ అష్టమి ఇది ఇంట్లో జరుపుకోవడం అంటూ ఉండదమ్మా. ఉండదు. కాలభైరవ ఉపాసకులు మాత్రమే చక్కగా ఆయా వాళ్ళ యొక్క విధి విధానాలని బట్టి చేస్తూ ఉంటారు తప్ప గృహస్థు పెద్దగా ఈ కాలభైరవ అష్టమిని జరుపుకోరు. ఆ రోజు కూడా శివారాధనే చేస్తారు. ఈ కాలభైరవ అష్టమిని చూడండి, ఇప్పుడిప్పుడు వింటున్నాను తప్ప పూర్వం గృహస్థులు ఎవరు దీన్ని నిర్వహించేవారు కాదు. కానీ నిర్వహించాలి అంటే చూడండి, కాలభైరవ అష్టమి చదువుకోవడము, సూర్యోదయాత్ పూర్వమే లేవడం, స్నానం చేయడము, చక్కగా శివాలయానికి వెళ్ళడము, శివాభిషేకం చేసుకోవడము, రుద్రాభిషేకం చేసుకోవడము, కాలభైరవాష్టకాన్ని చదువుకోవడము చాలు. కానీ చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గృహస్థులు కూడా కుష్మాండ దీపాన్ని ఇంట్లో వెలిగిస్తున్నారు. అసలు నేను ఈ వీడియో అడగాలనుకున్న ప్రధాన ఉద్దేశం అదే. వీడియోలు ఎన్ని రకాలుగా చేసి చూపిస్తున్నారంటే సంతోషం. పూజ చేసుకోవడం అక్కడ వరకు, గుమ్మడికాయ అనేది ఇంటికి తీసుకురావటం కానీ, ఆడవాళ్ళు అది కట్ చేయటం కానీ ఇవి నిషిద్ధం అని అంటారు. అవునమ్మా. దీపం పెట్టడం కానీ ఇళ్లల్లో. అవును. అంటే ఈ శాస్త్రంలో ఉందా అమ్మా ఇలాగా? లేదమ్మా. కుష్మాండ దీపాలు ఇవన్నీ కూడా ఇంట్లో పెట్టడం నిషిద్ధం. మామూలుగా రాహుకాల దీపాలు నిమ్మకాయలతో పెట్టేవి ఇంట్లో పెట్టకూడదు, దేవాలయాల్లో మాత్రమే పెట్టాలి. అలాగే మీకు ఏదైనా ఉండి మీ గురువులు ఎవరైనా చెబితే, అంటే గురు పరంపరలో ఉంటారు కొంతమంది కాలభైరవ ఆరాధన చేసేవారు, వారు కూడా వారి గురు పరంపరలో దేవాలయాల్లో వెలిగించుకోవాలి తప్ప గృహస్థు ఇంట్లో కుష్మాండ దీపాన్ని వెలిగించరాదు. ముఖ్యంగా స్త్రీలు కుష్మాండాన్ని బద్దలు కొట్టరాదు. కుష్మాండం అంటే ఏంటి? బ్రహ్మాండం. అంత సమానం, గర్భం కదా, గర్భంతో సమానం. ఆ గర్భాన్ని మనం స్త్రీ ముఖ్యంగా పగలగొట్టకూడదు. ఇది ఏ కుష్మాండమైనా, అది పసుపుదవనిండి తెలుపుదవనిండి. కాలభైరవుడికి ప్రత్యేకంగా బూడిద గుమ్మడికాయలో దీపారాధన చేస్తూ ఉంటారు. అది పగలగొట్టి ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి అమ్మ. ఎందుకంటే అమ్మా ఎప్పుడైనా కూడా సాత్వికమైన ఆరాధన చాలా ఉత్తమం.
మీరు కాలభైరవుడిని ఆరాధించుకోవాలంటే చక్కగా కాలభైరవ అష్టకం చదువుకోండి, లేదా ఆయన నామాన్ని జపం చేసుకోండి. చక్కగా కాలభైరవ స్వామిని నమః అనే నామాన్ని చేసుకోండి. లేదు చక్కగా ఏదైనా గుడికి వెళ్ళండి, కాలభైరవ దేవాలయాలు ఉన్నారు మీకు దగ్గరలో, లేదు శివుడిని ప్రార్థించండి అమ్మా. శివుడే కాలభైరవుడు కదా, ఆయన రూపమే. శివుడిని ఆరాధన చేయండి అంతే తప్ప ఇంట్లో ఈ కూష్మాండ దీపాలు అవి వెలిగించడం సమంజసం కాదు. ప్రత్యేకించి స్త్రీ గుమ్మడికాయ కొట్టడం అనేది అసలు కూడని పని, చెయ్యకూడని పని. గుడి దగ్గర వెలిగించొచ్చా అమ్మా? గుళ్ళో వెలిగించుకోమన్నా. అది కూడా వారు ఏదైనా గురు పరంపరలో ఉండి గురువులు ఎవరైనా చెప్పితే అంతే తప్ప మనకు అవగాహన లేని ప్రతిదాన్ని మనం చేయకుండా ఒక గురువుల్ని సంప్రదించి వారు చేసుకోవడం, వారు ఒకసారి ఒక గురువుని ఆశ్రయించితే ఇంకా గురు పరంపరలో ఉండిపోవాలి. అలా ఉన్నప్పుడు వారు ఏది చెబితే అది చేయడం సమంజసం అంతే తప్ప మనకి మనంగా కొత్తగా ఎవరైనా చెబితే చేయడం అనేది అది హర్షించదగ్గ విషయం కాదు. గృహస్థు ఏది చేయాలో అదే చేయాలి. సాత్వికమైన ఆరాధన ఎప్పుడు మంచిది. కుష్మాండ ఇప్పుడు నవరాత్రులు ఉందమ్మా, కుష్మాండాన్ని బలిస్తూ ఉంటారు. శాకాహారులంతా కుష్మాండాన్ని బలిస్తూ ఉంటారు. అదెందుకు? నవరాత్రులంతా అయిపోయిన తర్వాత దిష్టి తీసి అమ్మవారికి చక్కగా కుష్మాండాన్ని బలిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మగవారు మాత్రమే దాన్ని చెయ్యాలి. ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కుష్మాండాన్ని కొట్టడము, దాన్ని కొయ్యడం, కొట్టేటప్పుడు కూడా ఇప్పుడు మనం ఒడియాలు అవి పెడతాం కదా, మరి అప్పుడు ఎట్లా అంటే చాలా మంది మగవాళ్ళ చేత కొట్టించి చిన్న చిన్న ముక్కలుగా తరుగుతారు తప్ప ఆడవాళ్ళు పగలగొట్టరు. ఏదైనా గుమ్మడికాయ అయినా ఇంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి చేయకండి అమ్మా. మీకు నిజంగా కాలభైరవ ఆరాధన చేసుకోవాలంటే చాలా మంది గురువులు ఉన్నారు ఇప్పుడు, వారిని ఆశ్రయించండి. వారు ఏది చెబితే అది. ఉపాసనలో భాగంగా చేసేది వేరు, ఉపాసనలో భాగంగా చేసేది వేరు. ఉపాసన లేకుండా నిత్య దీపారాధనలు ఇవి చేసేటప్పుడు కొన్ని చేయకూడదు. ఎందుకు మనకు చిన్న క్లారిటీ, మీరు అన్నట్టుగా ఉపాసన చేసేవాళ్ళు కానీ సాధనలో ఉన్నవారు గురు పరంపరలో ఉన్నవాళ్ళు మాత్రమే గుమ్మడికాయ దీపం వెలిగించాలి. మిగతా వారు వద్దు. మరి ఆ రోజు ఎలాంటి దీపం పెట్టమంటారు? అసలు మామూలు నిత్య దీపారాధన చాలా. అసలు ఈ ప్రత్యేకమైన దీపారాధనలన్నీ ఇప్పుడు వింటున్నాం. అంటే అప్పుడు మనకు అవగాహన లేక కొంత అవ్వచ్చు, లేదా మనకి తెలియక ఇప్పుడు చక్కగా అన్నీ చెప్తున్నారు చేసుకోండి. కానీ ఇన్ని దీపాలా? అసలు చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ కరెక్ట్ కదా. అసలు దీపం ఎవరికి? మనం రోజు అమ్మ ఇది నేను భక్తులకు క్లారిటీ ఇవ్వాలి. లేచిన దగ్గర నుంచి దేవుడి దీపం పెట్టాలి, దేవుడి దీపం పెట్టాలి, దేవుడి అసలు ఏంటిది? భానుమండల మధ్యస్థ భైరవీ భగమాల్ని, సూర్యమండలంలో ఉన్న ఆవిడికి మనం దీపం పెట్టగలమా? అసలు ఆ కాంతి ఒక సూర్యునే మనం చూడలేము. అలాంటి భానుమండలంలో ఉన్న దేవికి అది నేను దేవ్ అంటాను, మీరు ఇంకొకటి అంటారు. అలాంటి పరమాత్మకి మనం ఈ చిన్న దీపం పెట్టగలమా? ఈ దీపం భగవంతుడికా? కాదు. ఈ దీపం నీకు, నీ ఇంటికి, నీ ఇంట్లో ఉన్న చీకట్లు, నీ జ్ఞానంలో ఉన్న చీకట్లు అంటే అజ్ఞానము, నీ మనసులో ఉన్న చీకట్లు, నీ జీవితంలో ఉన్న చీకట్లు పోవడానికి దీపారాధన, నీకు మంచి మార్గం కనపడడానికి అది దీపారాధన అంతే తప్ప భగవంతుడికి నేను దేవుడి దీపం పెట్టి ఎప్పుడు కూడా దేవుడికి దీపారాధన కాదది. నీ యొక్క జ్ఞానంలో జ్యోతి వెలిగించుకోవడానికి దీపారాధన. ఇది ఒక చాలా ఉత్కృష్టమైనటువంటి అగ్నిహోత్ర కార్యం. చక్కగా ఆ పత్తి నవగ్రహాలు కూడా ఉన్నాయమ్మా దీపారాధనలో. నూనె వేయడం, పత్తి, అగ్ని, ఇవన్నీ చూసుకుంటే పంచభూతాలు, అలాగే నవగ్రహాలు, ఇట్లా చూసుకుంటే అది దీపారాధన. మనకి ఒక గృహస్థుకి గృహశాంతి కోసం మంచి జరగాలి అంటే ఇంకొకటి, దీపాన్ని లక్ష్మీ రూపంలో కొలుస్తాం కదా. ప్రతి ఇంట లక్ష్మి కొలువై ఉండాలి అంటే దీపారాధన చేసుకుని తీరాలి. అంతే తప్ప దేవుడి దీపం పెట్టి రకరకాల దీపాలు, ఏమిటేమిటో దీపాలు. అసలు ముందు ఇవన్నీ పక్కకు పెట్టి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి దీపారాధన చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ దాని తర్వాత ఇంకెన్ని దీపాలు పెట్టాలి, ఎలా పెట్టాలి. ఈ దీపాల పండుగ ప్రత్యేకించి దీపావళికి కార్తీక మాసం అంతా చేస్తున్నాం కదమ్మా. ఈ ప్రత్యేకించి ఈ దీపాలు ఇవన్నీ సరే వారి ఇష్టం, వారి గురు పరంపరలో ఉండి ఒక గురువుని ఆశ్రయించి ఉపాసనలో ఉండి అవన్నీ చేస్తే వేరు. కానీ ఏది లేకుండా మనకి మనం సొంతగా నిర్ణయం ఎందుకంటే గురువు నిర్ణయిస్తాడు, వీడికి ఇది అవసరమా, అవసరం కాదా, వీళ్ళు ఆ యోగ్యత ఉందా లేదా, ఇది ఎంతవరకు సమంజసము, ఆ నియమాలు వీళ్ళు ఎంతవరకు పాటించగలరు. ఇక్కడ పెట్టుకోవద్దు అంటే ఉద్దేశం ఏంటి తెలుసా అమ్మా? ఒక దీపారాధన చేసినప్పుడు దానికి కొన్ని నియమాలు ఉన్నాయి, అది నీకు పాటించగలిగే సమర్థత ఉందా లేదా అనేది గురువు నిర్ణయించాలి. సరే రకరకాల దీపాలు పెట్టేస్తున్నారమ్మా. ముందు ఇంట్లో చక్కగా ప్రదోషంలో
బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన చేయడం ముందు అలవాటు చేసుకుని ఒక గురువుని సంప్రదించి, మీకు నిజంగా చేసుకోవాలనుంది, కూష్మాండ దీపాలు వెలిగించుకోవాలనుంది, ఒక గురువుని సంప్రదించి గురువు యొక్క ఆమోదం తీసుకుని అప్పుడు పెట్టుకోండి. అప్పటిదాకా గృహస్థికి ఇవన్నీ అవసరం లేదు. చక్కగా ఆ రోజు కాలభైరవ అష్టకం చదువుకుంటే చాలా నోటికి వస్తుంది. శివారాధన చేసుకోండి, శివారాధన. ఇంకా అసలు వైద్యనాథ అష్టకం ఉంటుంది, మీకు తెలుసా అమ్మా? సమస్తమైనటువంటి రోగాల నుంచి విముక్తి కలిగిస్తుంది. దాని పేరే వైద్యనాథ అష్టకం. వైద్యుడు శివుడు, ఆయన లేనిదేముంది, సర్వాంతర్యామి ఆయన. ఆయన్ని భైరవుడు, కాలభైరవుడు కూడా శివుడే. శివారాధన చేసుకోండి. అంటే మంత్ర, యంత్ర, తంత్ర 3 ఉంటాయమ్మా. ఒక దేవతకి మంత్రము, యంత్రం అంటే ఇప్పుడు మంత్రం ఉందనుకోండి, లలితాదేవికి సంబంధించిన ఒక మంత్రము, ఆ మంత్రానికి యంత్రము శ్రీచక్రము. ఈ తంత్రము అంటే క్రియ. ఈ 2 ఎలా చేయాలి అనే క్రియ చెప్పేదే ప్రాక్టికల్ తంత్రం అంటే. మంత్రమేమో జపం, ఈ యంత్రమేమో యంత్రము, ఈ తంత్రమేమో క్రియ. దీన్ని ఎలా చేయాలి అనేది క్రియ. ఈ తంత్రం నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా గురువుని ఆశ్రయించి తీరవలసిందే, అనుమతి తీసుకోవాలి. అన్నిట్లో ఒకటి గురువు లేని విద్య, ఇలాంటి వాటిల్లో ఖచ్చితంగా గుడ్డి విద్య. అందుకని గురువుని ఆశ్రయించి మీకు చేసుకోవాలంటే చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు గుమ్మడికాయ తెచ్చేసి పగలగొట్టేసి దీపారాధన చేయవలసిన పని అవసరమే లేదు. చక్కగా శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి చాలు. చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః తల్లి. శ్రీమాత్రే నమః.